తెలంగాణ విషయానికొస్తే కేసీఆర్‌ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి వార్తలొస్తున్నాయి. ఎందుకంటే ఛత్తీస్‌గఢ్ నుంచి కరెంట్ కొన్నామన్నారు. అంటే ఆ విషయంలో ఛత్తీస్‌గఢ్ కరెంటుకు సంబంధించి అసలు ఎందుకు కొన్నారు? ఎలా అని దాని వివరణ కోరుతూ. తెలంగాణలో చాలామందిని అరెస్ట్ చేసే కారణాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా సీఎంగా జైల్లోకి వెళ్ళే లిస్టులో ఉన్నాడు. సీఎంగా కేజ్రీవాల్, లాలూ ప్రసాద్ యాదవ్, గతంలో జయలలిత, కరుణానిధి గారు, ఇప్పుడు ఛత్తీస్గఢ్ సీఎము, వీళ్ళందరూ పవర్లో ఉండగా జైలుకి వెళ్ళినాడు, పదవిలో ఉండగా. అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఈ జూలైకి టైం ఇచ్చింది కోర్టు. ఓటుకు కేసులో ఛార్జ్షీట్ వేశారు. సమ్మర్ హాలిడేస్ కనుక జూలైకి టైం ఇచ్చారు. ఈ జూలైలో ఎందుకు అన్ని సాక్ష్యాధారాలు రెడ్ హ్యాండెడ్గా ఉన్నాయి కనుక ఓటుకు నీటి కోసం దొరికాడు. రేపు అది ఆ కేసులో రేవంత్ రెడ్డి కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళే అవకాశం ఉంది కనుక ముందస్తుగా ఆయన జైలుకి వెళ్తాడు, ఈ జైలుకి వెళ్తాడు. జైలుకి ఇష్టమైన జైలుకి వెళ్ళటం అంటే నువ్వు దొరికావు, రెడ్ హ్యాండెడ్గా నోటు కేసులో వీడియోకి దొరికావు కనుక నువ్వు జైలుకి ఉంది. ఇప్పుడు ఆ ఫోన్ మాట్లాడేది చంద్రబాబుకు కూడా ఉన్నాడు. దాంట్లో ఏమి అవిశేషిస్తుందో కోర్టు చూడాలి. ఈయన మీద ఏముంది? నువ్వు ఆ ఆరోపణ తప్పితే నీ ఇది కాదు కదా, కేవలం నీ ఆరోపణ తప్పితే ఇంకోటి కాదు. ఆరోపణ చేస్తున్నావు. ఛత్తీస్గఢ్లో కరెంట్లో జరిగింది. ఇవాళ నీకు చేత కావట్లేదు. కరెంటు ఈ 10 ఏళ్ళలో ఏనాడు ప్రజలు కరెంటు పోయిన దాఖలా చూడాల. ఇవాళ మాట వెళ్తే కరెంటు పోతుంది, పగలు పోతుంది, రాత్రి పోతుంది. వాటరు 10 ఏళ్ళు మొత్తం అసలు గతంలో లారీ లోడ్లు తిరిగాయి. ఇప్పుడు ఆ లారీ లోడ్లు లేవు. గత 10 ఏళ్ళు మళ్ళీ ఇప్పుడు ఎక్కడ చూసినా నీళ్ళ లారీలు. మీకు మేనేజ్మెంట్ తెలీదు. ఈ వాగుడు, ఈ సొల్లు వాగుడు ఉన్నే రోడ్డు వీధి రౌడీ మాటలు మాట్లాడదంతే. అందుకని ఒక అల్పులకి అధికారం వస్తే ఎలా ఉంటుంది, వాళ్ళ భాష ఎలా ఉంటుంది, వాళ్ళ చర్యలు ఎలా ఉంటాయి, వాళ్ళ చేతలు ఎలా ఉంటాయి, అంత అసహ్యంగా జిగుత్సకరంగా ఉంటాయి అనే దానికి నిలువెత్తు సాక్ష్యం రేవంత్ రెడ్డి. సీఎం పదవి కూర్చున్నా కూడా అతని భాష, అతని మాట, అతని తీరు అంత ఇంకా వీధి రౌడీ భాషే. ఇంకా ఎమ్మెల్యే కార్యకర్తలు ఉంటారే, ఆ కార్యకర్త భాష చెప్తే ఒక సీఎం ఆ హోదాగా మాట్లాడటం, ఆ నిబద్ధతతో మాట్లాడటం, ఒక నిజాయితీతో మాట్లాడటం లేదు. ఊరిని తీస్తాం, తాట తీస్తాం, పేగులు తీసి మెడలో వేసుకుంటాం, ప్యాంట్లు ఓడి తీస్తాం. ఏం భాష అది? నువ్వు గెలిచింది 63 సీట్లు అయితే ఓడిపోయింది 54 సీట్లు. అది పెట్టుకోవాలి కదా. దీంతో ప్యాంట్లు ఓడి తీస్తా ఉంటే 54 సీట్లు ప్రజలు ఏం ఓడి తీశారు? నీ గోచి ఓడి తీశారా? కనుక మాట్లాడేటప్పుడు కొంచెం విచక్షణతోటి, ఒక హోదాతోటి, హుందాతనంతో మాట్లాడాలి. అతనికి లేదది. అతని చంద్రబాబు పక్కన ఉన్నప్పుడు సామంత్ రెడ్డి, ఓటుకు నెట్లో గెలిచినప్పుడు రవంత్ రెడ్డి, సడన్గా సీఎం రేవంత్ రెడ్డి అయ్యాడు. సీఎం అయినా రవంత్ రెడ్డి, సామంత్ రెడ్డి ఇది ఇంకా ఆ వాసన పోలా, అలాగే ఉన్నాడు. అది అందుకని రెండో కృష్ణుడు కూడా రెడీ అయిపోతున్నాడు. తన నోటితోటి చెప్పించారు. నెక్స్ట్ వెంకటరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాతోటి సమానంగా సీఎం అయ్యే అర్హత ఉన్నవాడు అని ఈ నోటితో చేయించారు. అంటే రెండో కృష్ణుడు రెడీ. ఈ ఆగస్టు లోపు అతను రెడీ. ఎందుకంటే సూట్ కేసులు పంపించాలి, నెలలా ఏఐసికి పంపించాలి. అది రేవంత్ రెడ్డి దగ్గర అంత సామర్థ్యం లేదు. అది పెద్ద ఇండస్ట్రీలతోటి కాంట్రాక్ట్ లేదు కదా. అదేదో చంద్రబాబు డబ్బులు ఇస్తే తీసుకెళ్ళిచ్చాడు, కానీ తన దగ్గర అంత డబ్బులు కాదు కదా. ఏదో ఉన్నాయి డబ్బులు అంతే. కానీ వెంకటరెడ్డి అలా కాదు, ఇండస్ట్రీలో ఉన్నాడు, బాగా లింకులు ఉన్నాయి, పెద్ద వాళ్ళతోటి మాట్లాడి తీసుకురాగలడు. ఇప్పుడు అయ్యే చేస్తున్నాడు. అది వెంకటరెడ్డి ఆధ్వర్యంలోనే డబ్బులు వెళ్తున్నాయి సూట్ కేసుకి అక్కడికి. ఆయన అక్కడ నుంచి కలెక్ట్ చేయటం, ఇక్కడ నుంచి పెద్ద పారిశ్రామికవేత్తల దగ్గర, బడా వ్యక్తుల దగ్గర కలెక్ట్ చేయడం, పంపిస్తున్నాడు. సో అతను పంపిస్తే సీఎం ఇతరుకు కేంద్రం నిర్ణయం చేసింది. ఆగస్టులో నువ్వు అయిపోయింది, రెండో కృష్ణుడు రెడీ. కనుక నువ్వు నైస్గా తప్పకుండా చూడు. అందుకని ఇప్పుడు ఈ గత 15 రోజులుగా ఎలక్షన్ అయిన 10 రోజుల కానీ చూడు, రేవంత్ రెడ్డి అలా తగ్గాడు, సైడ్ అవుతున్నాడు. ఇది రేపు జరగబోయేది. వాళ్ళ పద్ధతి అంతే. కాంగ్రెస్ 3వ కృష్ణుడు వస్తాడు, తర్వాత ఎన్నికల ముందుకు 3వ కృష్ణుడు వస్తాడు, బట్టి విక్రమార్క తీసుకొస్తారు. అతని సామాజిక వర్గాన్ని ముందు పెడతారు. చూడండి, ఇలాంటి సామాజిక వర్గాన్ని మేము ముఖ్యమంత్రి చేసామని ఎన్నికల ముందు. సో అది ప్రోగ్రామ్ ఆఫ్ కాంగ్రెస్ కనుక అలా ఉంటుంది.
ఓకే సార్, థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కిరా కార్పికి సంబంధించి అంటే అతను చేసిన కొన్ని వ్యాఖ్యలకి ఆయన ఫ్యాన్స్ అంటే పిఎస్పీకి ఫ్యాన్స్ కూడా రివర్స్ అయ్యిండ్రు. ఇప్పుడు జగన్ ఫ్యాన్స్ కూడా రివర్స్ అవుతున్నారు. అసలు ఏం జరుగుతుందంటారు? అంటే కిరా కార్పి అలా వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ అంటారు? అసలు కిరాకులు అటువంటి ఈ విషయం మీద మీరు అడగటము అనవసరమ్మా, నేను దాని మీద స్పందించడం కూడా అనవసరం. ఆడి కిరాక్ అనేవాడు వాడు అన్నం పెట్టిన చేతికి విశ్వాసం లేకుండా ప్రవర్తించారు క్యారెక్టర్ ఆడు. జబర్దస్త్ అయితే కిరాక్ ఎవడో తెలియదు. ఇప్పుడు కూడా కిరాక్ ఎవడు ఊనే ఏదో ఒక స్టాండప్ కామెడీలో కామెడీ, పెద్ద ఏమి స్టారా, పెద్ద నటభూషణ ఏమి కాదు కదా. ఏ స్టాండప్ కామెడీలో ఒక ఆర్టిస్టు ఏదో జబర్దస్త్ హిట్ అవుతూ వేయాడు. వాడు దానికి జబర్దస్త్కే పంగనామాలు పెట్టాడు, వాళ్ళని ఆ ఓనర్స్ని తిట్టాడు, చాలా చేశాడు. లూజ్ క్యారెక్టరు. ఆ క్యారెక్టర్ గురించి మనం నువ్వు అడగటం నేను మాట్లాడటం కూడా అనవసరం. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఓకే. అండ్ ఇప్పుడు శిల్పా రవికి సపోర్ట్ చేసిన అల్లు అర్జున్కి ఒక రకంగా వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు పుష్ప 2 మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ఈవెన్ మన ఛానల్లో కూడా చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. అసలు ఏం జరుగుతుందంటారు? పుష్ప 2కి ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారా? అది పిచ్చి కోతలమ్మా, పిచ్చి కోతలు. అయితే పుష్ప 2కి అతను ఏదో ఫ్రెండ్కి స్నేహితుడికి వెళ్ళి స్నేహితుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ కోసం వెళ్ళి ప్రాపకాండ చేసినందుకు అందుట్లో అతను ఓపెన్గా చెప్పాడు, నాకు ఏ పార్టీకి సంబంధం లేదు, కేవలం స్నేహానికి అతనికి ఇచ్చిన మాటకు కట్టుబడి వచ్చాను అని ఓపెన్గా చెప్పాడు. దాన్ని తప్పుగా తీసుకునే వాళ్ళు బుద్ధి తక్కువ. ప్రేక్షకులు దానికి ఏమి చేసుకోరు. వీళ్ళు ఎవరైనా చేస్తే వాళ్ళ ఆ పొజిషన్లో లేడు, నొక్కించుకునే పొజిషన్లో లేడు అల్లు అర్జున్ ఆ పొజిషన్లో లేడు. ఆ స్థాయి ఎప్పుడు దాటేసి ఇప్పుడు తన పాన్ ఇండియా స్టార్ని ఏదో నొక్కుతామని ఎవరన్నా అనుకుంటే మూర్ఖత్వం తప్పితే ఇంకోటి కాదు. అలా చెప్పాడు. ఇప్పుడు ఇవన్నీ కమెంట్ చేసేవాళ్ళు కూడా ఆలోచనలు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఉన్నాడు. అమితాబ్ బచ్చన్ కాంగ్రెస్ ఎంపీ ఉండి వైబ్రెంట్ గుజరాత్ కోసమని అంబాసిడర్గా పనిచేయమంటే మోడీ గారు అడిగితే వైబ్రెంట్ గుజరాత్కి అతను అంబాసిడర్గా వర్క్ చేశాడు. అదే టైంలో ఆయన వైఫ్ బచ్చన్ కాంగ్రెస్ ఎంపీగా పార్లమెంట్లో మోడీకి వ్యతిరేకంగా మాట్లాడింది. అందుకని వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారా? నువ్వు నా పెళ్ళానికి కదా, నువ్వు నా మొగుడు కదా అనుకున్నారా? ఇవన్నీ పెద్దరికంగా ఆయన రాజకీయాల్లో ఎవరి అభిప్రాయాలు వాడిది. తను అక్కడ ఎంపీగా ఉంది, తన పాలసీ ప్రకారం వాళ్ళ పార్టీ పాలసీ ప్రకారం వ్యతిరేకిస్తూ మాట్లాడింది. ఇక్కడ నేను వైబ్రెంట్ గుజరాత్కి దేశం మొత్తానికి వైబ్రెంట్ గుజరాత్ తరపున నన్ను ప్రచారం చేయమంటే నేను అది గౌరవంగా భావించి చేస్తున్నాను. ఇది నా అభిప్రాయం. దీంట్లో ఒకళ్ళొకళ్ళు తప్పు పట్టుకున్న అవసరం లేదని గౌరవంగా అన్నాడు. అది గౌరవం. అది రాజకీయాల్లో అన్నదమ్ములు వేరే వేరే పార్టీలు, భార్యాభర్తలు వేరే వేరే పార్టీలు, అత్తాకోడలు వేరే వేరే పార్టీలు ఇలా అని ఉన్నాయి దేశం మొత్తం మీద. అది జరుగుతూ ఉంటుంది. దాన్ని గౌరవంగా ఎవరి అభిప్రాయం వారిదేని ఒకళ్ళొకళ్ళు గౌరవించుకునే స్థాయిలో వెళ్ళాలి. అదే అమితాబ్ బచ్చన్ చేశాడు. అదే ఈ కెలికే వాళ్ళు కూడా, ఈ ఊరిని ట్రోల్ చేసేవాళ్ళు కూడా బుద్ధి జ్ఞానం ఉండాలి. ఏం చెప్తే అతను వెళ్ళాడు గౌరవంగా, తన మాట ఇచ్చాను వెళ్ళాను అని చెప్పాడు. నాకు ఏ పార్టీ సంబంధం లేదని చెప్పాడు. అతను ఇంకా ట్రోల్ చేస్తూ ఏదో అవుతుంది పిచ్చితనం. అతని సినిమా అనేది దీనివల్ల అతని సినిమాని ఆపుదాం అనుకుంటే మూర్ఖత్వం. అనుకునేవాళ్ళు దెబ్బతింటారు. అంటే ఇప్పుడు అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ఇటు బండి ఫ్యాన్స్ కానీ హర్ట్ అయ్యారు అని చెప్పేసి, అంటే అటు వెళ్ళి వైఎస్ఆర్సీపీకి ఎందుకు సపోర్ట్ చేశారు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు అని వార్తలు. అయిపోయిందమ్మా. అది అప్పుడు మాట్లాడుకున్నారు కానీ తర్వాత ఏం లేదు. దాని గురించి చిరంజీవి గారు అడ్డుపులు వేసారు. చిరంజీవి గారి మధ్యలో వచ్చేది లేకపోతే అందుకని ట్వీట్ కూడా తీసేశాడు నాగబాబు తొందరపడి గబుక్కుని ఇలాంటి స్టేట్మెంట్ చేసాడు. కానీ దాంతో నష్టం ఎవరికమ్మా? కొట్టుకుంటే ఎవరు ఫ్యాన్స్ కొట్టుకుంటారు? రామ్ చరణ్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొట్టుకుంటే ఎవరికి నష్టం? మీ కుటుంబానికి నష్టం, మీ ఫ్యామిలీకి నష్టం, ఇంకెవరికైనా ఇంకో హీరోకి నష్టమా లేకపోతే ఇంకోటికి నష్టమా? అదే ముందు వెనక ఆలోచించకుండా నాగబాబు ఏదో ట్వీట్ చేశారు, దాని మీద అయిన తర్వాత ఆయన చిరంజీవి గారు దిగి దాన్ని క్లోజ్ చేశారు. అందుకని ట్విట్టర్లోంచి అది తీసేశాడు. అయిపోయింది అది.